నిజామాబాద్ జలవిహార్ ఆర్ఓ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వాటర్ ప్లాంట్ లోని పరికరాలు తునాతునకలయ్యాయి. ఈ ప్రమాదంలో 2 సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడు ఘటనకు ఆర్ఓ ఫిల్టర్ లేదా కంప్రెషర్లో అధిక ఒత్తిడి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, జలవిహార్ సమీపంలోని ఒక వాటర్ ప్లాంట్ వద్ద భారీ విస్ఫోటనం కలకలం రేపినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే వాటర్ ప్లాంట్ కు సంబంధించి కూడా ప్రెజర్ వద్ద ఇటు విస్ఫోటనం సంబంధించడంతో అక్కడ పనిచేస్తున్న 2 కార్మికులకు సంబంధించి కూడా తీవ్రంగా గాయాలైన ఒక పరిస్థితి విషమంగా ఉంది. ఒక్కసారిగా పేలుడు దాటికి చుట్టుపక్కల సుమారుగా 5-6 కిలోమీటర్ల సంబంధించి కూడా భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల వారంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే ఆ ప్రెజర్ వాటర్ ప్లాంట్ వద్ద పొలపడ పనిచేస్తున్న 2 కార్మికులకు సంబంధించి కూడా ఒక వ్యక్తికి పూర్తిగా ఇటు ఒక కుడి చేయి భాగం కూడా విరిగిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వ్యక్తికి సంబంధించి కూడా మరొక అవశేషం తెగిపోయి బయటపడిన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించి కూడా ఎలాంటి ప్రెజర్ సంబంధించిన పరికరాలు లేవు. కానీ కేవలం అక్కడ పనిచేస్తూ ఆ వ్యక్తులు ఆ వాటర్ ప్లాంట్ వద్ద ఏదైతే దాని ఫిల్టర్ ఉంటుందో ఫిల్టర్ వద్ద పనిచేస్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించినట్టుగా దాన్ని చూసిన వారు చెప్తారు. కానీ వాస్తవానికి అక్కడ పేలుడు సంబంధించాల్సిన అంశాలు ఏమీ లేవు, పరికరాలు కూడా లేవంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఆ పేలుడు దాటికి దాని పక్కన సంబంధించి చాట్ బండార్తో పాటు వివిధ రకాల సంబంధించిన స్ట్రీట్ ఫుడ్స్ కూడా అమ్మకాలు చేస్తున్నారు. కానీ సాయంత్రం వేళ కావడం ఇంకా అవన్నీ తెలుసుకోకపోవడంతో కూడా పెద్ద పెను ప్రమాదం తప్పినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా చూసిన సాక్షులు అక్కడ వారు మాత్రం ఒక్కసారిగా పేలుడు దాటికి అక్కడ నుంచి పరుగులు తీసిన పరిస్థితి. కిరణ్, అంటే పేలుడు సమయంలో ప్లాంట్ లో ఎంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు? మరోవైపు గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదం అక్కడ జరిగిందా? ప్రస్తుతానికైతే ప్లాంట్ తో పాటు ప్లాంట్ పక్కన కొన్ని చాట్ బండాలకు సంబంధించిన స్ట్రీట్ ఫుడ్ సంబంధించిన షాప్స్ కూడా కొనసాగుతున్నాయి. కానీ ప్రస్తుతానికైతే వారంతా ఎప్పటికీ ఆ స్ట్రీట్ ఫుడ్స్ ను ఓపెన్ చేసే పనిలో ఉన్నారు. కానీ 2 కార్మికులు ఆ పక్కనే వాటర్ ప్లాంట్ సంబంధించి కూడా కొంత భాగంలో క్లీన్ చేసేందుకు వెళ్లారు. వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కల సంబంధించిన స్ట్రీట్ ఫుడ్ సంబంధించిన ఆ రెస్టారెంట్ లో పనిచేస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే వారు పనిచేసే సందర్భంలో సుమారుగా 10-15 మందికి పైగా అందులో పనిచేసే వివిధ ఫుడ్ షాప్స్ లో ఫుడ్ కోర్ట్ లో పనిచేసే వారంతా సిబ్బంది ఉన్నట్టుగా గుర్తించారు. ఒకసారిగా భారీ శబ్దం రావడం అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన కుడి భాగం కూడా ఎగిరి బయటపడడంతో వారంతా కూడా షాక్ అయ్యి అక్కడ నుంచి చెల్లా చెదురుగా పరారైన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ క్లూస్ సంబంధించి ఎక్కడైతే విస్ఫోటనం సంభవించిందో ఆ ప్లాంట్ సంబంధించి కూడా పూర్తిగా వారికి ఆదరణ తీసుకొని క్లూస్ కూడా సేకరిస్తున్నారు. కానీ ప్రత్యక్ష సాక్షి చెప్తున్న కథనం ప్రకారం అయితే ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. వెంటనే అక్కడ ఉన్న 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తికి పూర్తిగా అటు చెయ్యి విరిగిపోవడం, శరీరంలో అవశేష భాగాలు ముక్కలుగా బయట చెల్లాచెదురుగా పడినట్టుగా చెప్తున్న పరిస్థితి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లారు. 2 కూడా ప్రస్తుతానికి ఆసుపత్రిలో తరలించారు. కానీ ఒక వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా ఉంది. తలతో పాటు ఇటు శరీరంలో చాలా భాగాలు కూడా అతడి పేలుడు దాటికి కొంత తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.